కనబడ్డోళ్ళందరినీ కాల్చుకుంటూ పోతాడు ఒకడు, కనబడ్డోళ్ళందరినీ బండ్లతో గుద్దించేస్తాడు ఒకడు, కనబడ్డోళ్ళందరినీ మిషన్ గన్తో కాల్చేస్తాడు ఒకడు. అమెరికాలో విచిత్రమైనటువంటి ఈ ఉన్మాద చర్యలు ఎందుకు జరుగుతాయి, వాళ్ళు ఇట్లాంటి చర్యలకు ఎందుకు పాల్పడతారు, దానికి నిరోధం ఏంటో ఆ దేశం ఈ రోజు వరకు కూర్చుని ఆలోచించదు. ప్రపంచం మొత్తానికి మానవ హక్కుల కథలు చెప్పేటటువంటి అమెరికా తన దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ జరిగేటటువంటి ఈ తరహా దాడులకు సంబంధించి ఈ రోజు వరకు పరిష్కారం లేదు. ఆ రోజున వాడిని కాల్ చేసాం లేకపోతే వాడిని అరెస్ట్ చేసాంతోనే నడిచిపోతుంది. తాజాగా న్యూయార్క్లోని మన్హాటన్లో ఒకడు వరుసబెట్టి కనబడ్డోళ్ళందరినీ కాల్చుకుంటూ పోయాడు. 2 పోలీసులతో పాటు 5 ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, మరొక 5-10 మంది దాకా గాయపడ్డారు. ఎందుకు ఈ ఉన్మాద చేష్టలు చేస్తున్నాడు? నిన్నగాక మొన్నాడు ఎవడో కత్తితో అందరినీ పొడుచుకుంటూ పోతే 12 మందికి తీవ్ర గాయాలు, ఇంకో 10-15 మందికి గాయాలు. ఎందుకు జరిగింది? వాడేంటి వీడేంటి, వీళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? వీళ్ళు సైకలాజికల్ డిఫాల్ట్ అంటారా? సైకలాజికల్ డిఫాల్ట్ బయట ఎందుకు తిరుగుతున్నాడు? దానికి సమాధానం మాత్రం అమెరికా నుంచి ఉండదు. ఏ మీడియా, ఏ న్యూయార్క్ టైమ్స్లు, వాషింగ్టన్ టైమ్స్లు అవేమీ రాయవు.